అమెరికా ఆరిజోనా రాష్ట్రంలోని ఇక్కడ మీరు చూస్తే ఎంతో ప్రత్యేకమైనది. అనుకోకుండా తుఫానులాగా భారీ మంచు వర్షం కురిసింది. ఆ అద్భుతమైన లోయ పూర్తి తెల్లటి మేఘాల మాదిరిగా కప్పబడింది. లోపలికి పోతే ఎన్నో దుఃఖాలు ఎక్కువగా మేము చూడలేకపోయినా, పెద్దగా అన్వేషణ చేయలేకపోయినా సౌత్ రిమ్ వద్ద కొన్ని అరుదైన దృశ్యాలను చూసాం. అది మీకోసమే ఇస్తున్నాను. వెగాస్ నుండి పొద్దున్నే బయలుదేరాము. 250 మైళ్ళు ఉంటుంది గ్రాండ్ కెన్యన్కి వెళ్ళడం. ఆన్ రోడ్ వెళ్తున్నాం. మా బ్రదర్ ఇన్ లా కారు నడుపుతున్నాడు. మా మిస్సెస్ వెనకాల కూర్చుంది. ముగ్గురమే వెళ్తున్నాము. అయితే బాగా క్లౌడీగా ఉంది. కొంచెం ఐస్ కూడా పడుతున్నట్టుంది. ఇది పూర్తి ఎడారి ప్రాంతం అయినా ఎట్లుందో చూడండి. మైళ్ళ కొద్దీ ఒక గ్రామం లేకపోవడం, ఏ ఫెసిలిటీ లేకపోవడం ఉంది. ఇంత ఎడారి ప్రాంతంలో కూడా మంచు కొండలు, కొంచెం వర్షం పడుతుంది. గ్రాండ్ కెన్యన్లోకి అడుగు పెడుతున్నాము. మేము బుక్ చేసుకున్న రిసార్ట్ కాకుండా డైరెక్ట్గా సౌత్ రిమ్ పాయింట్ వద్దకు వెళ్ళాము. గ్రాండ్ కెన్యన్ నేషనల్ పార్క్ అయితే వచ్చాము. బట్ ఎంత మంచు పడుతుందంటే ఆ లోపలిదాకా పోతాం, చాలా దూరం నడవాలట. అక్కడ చలికి తట్టుకోలేక కిందకు కూడా దిగలేక మేము బుక్ చేసుకున్న రిసార్ట్స్కి వచ్చాము. మంచు ఎక్కువ అవుతూనే ఉంది. రూమ్ చాలా బాగుంది, రిసార్ట్ కూడా బాగుంది. లోపల చలి కూడా లేదు. ఇంకేం చేయాలి, మధ్యాహ్నం అంతా ఖాళీగా ఉన్నాం. రిసార్ట్స్లో ఇలా ఆడుకోవడానికి మంచి వసతులు ఉన్నాయి. బాగా టైంపాస్ చేశాను. గ్రాండ్ కెన్యన్ మళ్ళీ ఒకసారి ట్రై చేద్దామని వెళ్తున్నాము. రాత్రి కూడా మంచు పడింది. సరే, వెళ్ళగలిగే పరిస్థితి ఉంటే చూడటమే, లేదంటే రిటర్న్. ఉదయమే 8 గంటలకు వచ్చాము. కాస్త వాతావరణం బాగుందేమో అనుకున్నాం, కానీ విపరీతమైన మంచు, తట్టుకోలేని చలి. క్లీన్ చేస్తూనే ఉన్నారు. అబ్బో ఇంకా కాదు, వెనక్కి పోదాం. మళ్ళీ మేమున్న రిసార్ట్ నుండి 11 గంటలకు వచ్చాము. ఇప్పుడు బాగుంది వాతావరణం, ఎండ కూడా వచ్చింది. చలి కొంచెం ఉంది, అయినా పర్వాలేదు. చాలా అద్భుతంగా కనబడుతుంది కదా కింద లోయలు ఇవన్నీ కూడా. మేము ఇంత మంచు టైంలో వచ్చాం. అసలు మంచు టైం లేనప్పుడైతే ఆ కింద దాకా కూడా వెళ్ళొచ్చట. ఇవాళ మనం చూస్తున్నాము గ్రాండ్ కెన్యన్. ఇది అమెరికా దేశానికి దేవుడు ఇచ్చిన ఒక అద్భుతమైన కానుక. ఇది కొన్ని వేల సంవత్సరాల నుండి కొలరాడో నది తన పాయలుగా ప్రవహిస్తూ ఈ లోయలు, గుట్టలు, ఎత్తైన కొండలు, అనేక వర్ణాలతోటి ఉన్నది ఈ ఇది ఎంత దూరం ఉందంటే మన హైదరాబాద్ నుండి బెంగళూరు ఎంత దూరం ఉంటుందో ఈ లోయల్ది అంత దూరం ఉంది. నెలల తరబడి నడిచినా కూడా ఇది ఆగదు. అట్లాగే ఇది ఇంకా దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే 1 కిలోమీటర్న్నర లోతు ఉంది. ఇప్పుడు దీంట్లో నది కొలరాడో నది ప్రవహిస్తూనే ఉంది ఇప్పటికి కూడా. ఇది కొన్ని వేల కోట్ల సంవత్సరాల నుండి ప్రవహించి కొన్ని దాదాపు 450 కిలోమీటర్లు ఈ లోయలు, ఎత్తైన ప్రదేశాలు, ఇక్కడ గిరిజన తెగలు కూడా ఈ లోయల్లో ఉన్నాయి. ఇది గ్రాండ్ కెన్యన్. ఇది అమెరికా వాసులకు దేవుడు ఇచ్చిన ఒక ప్రకృతి కాదు. మాకేమైందంటే చాలా వాతావరణం చాలా బాగుందని ఇక్కడికి వచ్చాము.
మంచు తుఫాను మొదలైంది. ఇంత దూరం ఫ్లైట్ లో వచ్చి చేసాం కాబట్టి చూడాలి అని ఈ మంచులో కూడా వచ్చేసాము. ఉషాయిట్రా చూడు కనబడుతుంది. ఇంత మంచులో కూడా ఎంతమంది వచ్చారో చూడండి. నిన్న వచ్చి రిసార్ట్స్ లో ఉండేసి చూడాలని చెప్పేసి అసలు చలికి గడ్డగట్టిపోతున్నాము. అట్లాంటి ప్రదేశాల్లో కూడా ఇప్పుడు ఇంతమంది వచ్చేసారు ఒకటేసారి. మనం ఇక్కడికి క్యాన్యన్ దగ్గరికి ఎండ విజిబిలిటీ బాగుందని చెప్పేసి ఒకసారి చూడండి. ఇది ఇలాంటి దృశ్యాలు ఇప్పుడు మా వాడు జూమ్ చేసి కూడా చూపిస్తాడు. ఇలాంటి దృశ్యాలన్నీ కూడా ఒక 500 కిలోమీటర్ల దూరం ఇట్లాగే ఉంది పూర్తిగా. ఈ వెడల్పు వచ్చేసి 32 కిలోమీటర్లు. దీన్ని లోతు ఇప్పుడు కింద లోతు చూపిస్తున్నాను చూడు. 1 అంటే 1 కిలోమీటర్ మీద 6 ఫర్లాంగుల దూరం, దాదాపు 2 కిలోమీటర్ల లోతుంది. ఇది గ్రాండ్ కెన్యన్. కొన్ని వేల సంవత్సరాల కింద అప్పటి నుండి ఫామ్ అయి ఉంది. ఇది అమెరికాకు ఒక గొప్ప వరం. ఇది ఒక ప్రకృతిలో అనేక రకాలుగా ఏదైతే ఉంటాయో అది రకరకాల వర్ణాలు, రంగులు కొన్ని వేల సంవత్సరాల నుండి కొలరాడో నది ప్రవహిస్తూ ఇక్కడ భూమిని గట్టిగా చేస్తూ రాళ్లను శిల్పాలుగా మారుస్తూ ఒక రకరకాల శిలలుగా మారుస్తూ ఉంది. అక్కడ చూడండి ఒక్కసారి వెలుతురు, చీకటి. ఈ గ్రాండ్ కెన్యన్ ప్రత్యేకత ఏంటంటే ఒకటే రోజు కొన్ని చోట్ల చీకటి, కొన్ని చోట్ల వెలుతురు, ఒకవైపు ఎండ, ఒకవైపు చీకటి, అట్లా ఉంటుంది. ఇది 4 భాగాలుగా విభజించబడ్డది. ఇది ఇప్పుడు మనం సౌత్ రిమ్ అనే దగ్గర నుండి చూస్తున్నాము. ఇక్కడ అక్కడ ఆ చివరికి చూడండి, అక్కడ మూలకు కింద అది కొలరాడో నది. అక్కడ వరకు కూడా వెళ్తారట. 10 రోజులు 15 రోజులు కూడా ప్రయాణం చేసే వాళ్ళు ఉన్నారు. ఆ కొలరాడో నది అది ఉరవడిగా పోతుంది. కొలరాడో నది ఒకప్పుడు కొలరాడో నది ఇదంతా ప్రవహించి మొత్తం కోసుకుపోయి సుడులు తిరుగుతూ రకరకాల చోట్ల తిరుగుతూ భూమిని గట్టి చేస్తూ రాళ్లను కొన్నిటిని మరీ స్మూత్గా చేస్తూ రకరకాల శిలలు కరిగింపజేస్తూ ఎత్తులు వంపులతోటి దాదాపు 450 కిలోమీటర్ల దూరం ఇది ఇట్లా ఉంది. ఇంకా అద్భుతమైన విషయం ఏంటంటే మేము వచ్చినప్పుడు మంచు కూడా పడ్డది ఇప్పుడు. సో మంచు ప్లస్ ఇది రెండు కూడా ఎట్లా కనపడుతున్నాయో చూడండి, చాలా అద్భుతంగా ఉంది. చాలా అద్భుతంగా ఉంది కదా. ఇది దాదాపు 400 కిలోమీటర్లు ఇలాంటి లోయలు ఇట్లా ఉంది. ఈ మధ్యలో 2 గ్రామాలు కూడా ఉన్నాయి. అక్కడ ఒక తెగవాళ్ళు ఇంకా ఉన్నారట. సాధారణంగా అందరూ వాతావరణం మంచిగా ఉన్నది చూసుకొని వస్తారు. వాళ్ళకి మంచు ఇవన్నీ గ్రాండ్ కెన్యన్లో కనపడవు. కానీ మా అదృష్టం ఏంటంటే కరెక్ట్ అది మంచు కురవడం మంచిదా కాదా వేరు విషయం, కానీ మంచుతోటి ఉన్న క్యాన్యన్ చూడడం అనే అదృష్టం చాలామందికి లభించదట. అదిగో ఇప్పుడు మనం ఒక గ్లాస్ ఛాంబర్లో ఉన్న అద్దాలతోటి, అది వ్యూ పాయింట్ అంటారు. అదే సావనీర్ షాప్ కూడా అక్కడ ఉన్నాం. మనం చూస్తున్నాం కదా, చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడికి ప్రపంచంలోని అన్ని ప్రదేశాల నుండి కూడా విజిటర్స్ వస్తారట. కొద్దిగా నెలల పాటు కూడా ఇక్కడ ఉండే అవకాశాలు కొంతమంది ఉంటాయి, క్యాంపింగ్ లాగా. వాళ్ళంతా లోపలికి వెళ్ళడము, ఆ వాటిల్లో ఎక్కడెక్కడ ఏ శిలలు అంటే ఎన్ని సంవత్సరాల తరబడి ఇవి ఫార్మేషన్ అయింది, ఇదంతా కూడా వాళ్ళు చూడటం ఇక్కడ చేస్తారు. చివర చిన్న 2 గుడిసెల్లాగా కనబడుతున్నాయి. అక్కడికి వెళ్ళి కూడా ఉంటారట. అదే మనం చెప్పాం కదా, 1.6 కిలోమీటర్ల దూరం లోతు ఇది. ఇక్కడ కనపడే అక్కడ నుండి ఇక్కడ వరకు 32 కిలోమీటర్ల వెడల్పు.
ఈ పొడుగు వచ్చేసి 463 కిలోమీటర్లు. ఈ పొడుగు అంటే చెప్పాం కదా, హైదరాబాద్ టు బెంగళూరు అంత దూరం ఉంటుంది. Barely on the edge, holding on to the rocks. There's the bears. That one was still up. They were all ఇక్కడ ఒక మ్యూజియం ఉంది. ఆ మ్యూజియంలో చూస్తున్నాము. బయట విపరీతమైన మంచు ఉంది, అయినా కూడా వచ్చారు అందరు కూడా. there, like the lizards and snakes. Is that a snake? Maybe one of those. Yeah. So long, wide, on average about 15 ఆ కనబడేదే కొలరాడో నది. ఒకప్పుడు పైన So they named ఆ నది ఇప్పుడు అక్కడ చాలా ఉధృతంగా ఎక్కువ నీళ్ళే ఉన్నాయట, బాగా పోతుంది. ఒకప్పుడు ఈ పై నుండి ఆ నది ఎక్కువ ప్రవాహంతో వెళ్ళి మొత్తం ఇట్లా ఆ నేలను కోసుకుంటూ రాళ్లను కరగదీసుకుంటూ ఆ రాళ్ళు నీళ్ళలో నాని మెత్తగా అయి ఆ రకంగా ఉంది. మీరు అక్కడ చూస్తున్నారు కదా, అది గోపురం లాగా కనిపిస్తుంది. కొంచెం అక్కడ జూమ్ చేస్తే లాస్ట్ రాక్ గోపురం లాగా కనిపిస్తుంది కదా, ఆ గోపురం లాగా కనిపించేది విష్ణు టెంపుల్. దీన్ని విష్ణు టెంపుల్ అని పేరు ఎవరు పెట్టారు? సో ఒక జియాలజిస్ట్, ఆయన పేరు క్లారెన్స్ డటన్ అని, ఇండియాలో వర్క్ చేసినప్పుడు. సో ఆయనకి మన ఇండియన్ గాడ్స్ అందరి పేర్లు తెలుసు కాబట్టి ఆయన కూడా ఇక్కడ వచ్చి వర్క్ చేసిన తర్వాత సో ఆ పేర్లు విష్ణు టెంపుల్ అని. ఇక్కడ పక్కన ఉన్నది సో అక్కడ విష్ణు టెంపుల్ అని పెట్టాడు అతను. తర్వాత ఇంకొక ఇక్కడ అలాగే గోపురం లాగా కనిపిస్తుంది, చూస్తుంటే కొంచెం మౌంట్ కైలాస్ లాగా కనిపించే గోపురం లాగా కనిపిస్తుంది. దాని పేరు శివ టెంపుల్ అని పెట్టారు. ఒక్కొక్క శిఖరానికి ఒక్కొక్క పేరు పెట్టారు ఇక్కడ. అంటే అన్ని దేశాల దేవుళ్ళ పేర్లు ఇక్కడ ఉన్నాయి. అట్లాగే గ్రీక్ గాడ్స్ పేర్లు, రోమన్ గాడ్స్ పేర్లు ఉన్నాయి. అట్లే మన ఇండియన్ గాడ్స్ పేర్లు కూడా వాళ్ళు ఈ రెండు రాక్స్ కి పెట్టారు. ఈ లోయల గురించి ఇంకేమైనా చెప్తారా? ఐ థింక్ మీరు చెప్పింది అంతే. ఇదొక మోడల్, మొత్తం గ్రాండ్ కెన్యన్ మోడల్ ఇది. అంటే ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఏంది, 463 కిలోమీటర్స్ మొత్తం కూడా ఇక్కడ కనబడుతుంది. చూడండి ఒకసారి ఇక్కడ మీరు చూస్తే హవసు పాయింట్ అని ఉంది. ఇది ఈ హవసు ట్రైబ్ వాళ్ళు మెయింటైన్ చేసే పాయింట్. అక్కడ చాలా బ్యూటిఫుల్ ఫాల్స్, లేక్స్ తోటి ఉంటుంది. ఇక్కడికి వెళ్ళాలంటే 3 days జర్నీ. సో April 30th నుంచి May 5th మేము ప్లాన్ చేసి మనం ఇక్కడ ఉన్నాం. కానీ ఇక్కడ పాయింట్ ఉంటుంది, దానికి వేరే ట్రైల్ ఒకటి ఉంది. సో నెక్స్ట్ April 30th నుంచి May 5th ఒక 6 ఫ్యామిలీస్ అంటే 12 member ఫ్రెండ్స్ గ్రూప్ అందరం ఇక్కడికి వెళ్తున్నాం. సో 1 day హోల్ వాక్ చేయాలి, 2 days అక్కడ ఉంటాము, మళ్ళీ 1 day వాక్ బ్యాక్. అది హవసు పాయింట్. ఇప్పుడు చూడండి ఒక ఓవర్ ఈ డిజర్ట్ వ్యూలో ఒక వాచ్ టవర్ ఉంది. పాత కాలంలో ఉన్న ట్రైబ్స్ వాళ్ళు ఇక్కడ తెలుగులో బురుజులు అంటారు కదా, ఊర్లలో బురుజులు ఉంటాయి. ఆ బురుజుల టైప్లో ఒక వాచ్ టవర్ కట్టుకుని అక్కడ ఉండి వాళ్ళు చూసేదన్నమాట ఎవరు వస్తున్నారు అని. సో ఇక్కడ ఈ డిజర్ట్ వ్యూకి వెళ్తే అక్కడ వాచ్ టవర్ కనిపిస్తుంది. మ్యూజియం ఇది. దాంట్లో సవనీర్స్ అంటే ఏమేమి కావాలి,
గుర్తు కోసం అక్కడ కెమెరాలు, హ్యాట్స్ ఇట్లా అన్నీ కూడా పెట్టారు. కొంచెం ఖరీదు ఎక్కువ ఉంటాయట బట్ తర్వాత పూర్తిగా లోపలికి ఎట్లా వెళ్ళిపోతుంది అనేది కూడా ఇక్కడ ఇది చేశారు చూడండి. ఆ లోపలికి వెళ్ళి కొన్ని కిలోమీటర్ల కొద్ది వెళ్ళిపోయి కాలక్రమాన భూమి లెవెల్ ఉన్న కాస్త లోపలికి వెళ్ళిపోయాయి. ఆ తర్వాత అక్కడ నుండి శిలలు తెచ్చి కూడా ఇక్కడ పెట్టారు. దాని గురించి రాశారు. అది ఎట్లా ఈ స్కల్ప్చర్స్ ఎట్లా నీళ్ళ తాకిడికి ఇవి స్మూత్గా అవుతూ ఉన్నాయట. ఇదొక పజిల్ లాగా, అంటే అర్థం కాకుండా ఎటువైపు నీళ్ళు వెళ్తాయి ఏంటి, అది ఒక పజిల్ లాగా. దీని అందుకోసం రివర్ పజిల్ అని చెప్పేసి అన్నారు. అక్కడ చూడండి అక్కడ ఎట్లా ఇది అట్లా ఈ సొరికల్లాగా వచ్చేసి దాంట్లో నుండి ప్రవహింపజేస్తే ఇప్పుడు మనం ఇందాక చూసిన వాటిలాగా మొదట భూమికి ఇది సీ లెవెల్లో కొంచెం అప్పుడప్పుడే ఫామ్ అవుతున్న సమయంలో ఈ విధంగా ఉండేట. తర్వాత అది భూమి కోతకు గురి అవుతూ లోపలికి వెళ్ళిపోతుంటే ఆ శిలలు ఏ విధంగా వచ్చాయి, ఆ పైన భూమి లెవెల్కు ఉన్నదాన్ని అది అట్లా కొలరాడు అన్నది అట్లా వచ్చేసి ఆ భూమిని కోసుకుంటూ వెళ్తూ అట్లా వచ్చేసింది. రాను రాను అది ఏ విధంగా ఫార్మేషన్ అయిందో చూద్దాం మనం. హిస్టరీ మొత్తం అంటే ఎట్లా ఈ శిలలు ఎప్పుడు వస్తున్నాయి ఇవన్నీ కూడా నిజానికి ఒకవేళ ఈ చలి కనుక లేకుండా ఉంటే, మంచు పడకుండా ఉంటే, మేము 2 రోజుల కోసం ప్లాన్ చేసుకొని వచ్చాం కదా, కొంచెం లోపలికి దిగి చూసి చక్కటి వీడియోలు కూడా తీయగలిగే వాళ్ళేమో. కెమెరా పట్టుకోవడానికి కూడా చెయ్యి వణుకుతుంది, అంత చలి. ఎంత లోపలికి ఉందో చూడండి, చాలా లోపలికి అసలు. అబ్బో, ఆకాశం నుండి ఇప్పుడు చూస్తున్నాను. చాలామంది సందర్శకులు కూడా చాలామంది వచ్చారు. ఆ మంచు పట్టడం వల్ల అది తెరలుగా ఎన్ని లైన్లు కనబడుతున్నాయి చూడండి. మొత్తం 1 కిలోమీటర్న్నర లోతు గ్రాండ్ కెన్యాన్. అమేజింగ్ విజన్ కనబడుతుంది. మనం చూస్తున్నాగా చూడండి, దాదాపు 1.5 కిలోమీటర్ల దూరం అక్కడ లోయలు కనబడుతున్నాయి. అయితే ఇవాళ ఇంకొక మంచి ఇదేంటంటే మంచు కూడా పడింది. మామూలుగా ఇట్లా మంచుతోటి వచ్చి వెలుతురు ఉండదట. ఇవాళ మంచు వెలుతురు 2 కనబడుతున్నాయి. చాలా అద్భుతంగా కనబడుతుంది. నేను చిన్నప్పటి నుండి అసలు అమెరికా చూస్తానని అనుకోలేదు, కానీ పిల్లల వల్ల, మన బంధువుల వల్ల, మిత్రుల వల్ల అమెరికాకు వచ్చాము. కానీ వీడియోలో చూడటము, అంతకుముందు చెప్పడం వల్ల ఈ గ్రాండ్ కెన్యన్ కూడా వచ్చాను. ఎంత ఆనందంగా ఉందంటే అంత ఆనందంగా ఉంది. మీరు కూడా వచ్చేసి ఈ నా యూట్యూబ్లో చూసేసి ముందుగా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
ఇప్పుడు మనము గ్రాండ్ కెన్యన్లో హెలికాప్టర్ రైడ్స్ని, అంటే దాదాపు 400-700 కిలోమీటర్లు గ్రాండ్ కెన్యన్ ఉంటుంది కదా. సో హెలికాప్టర్లో కూడా వెళ్ళి చూసి రావచ్చు. అదిగో అక్కడ మొత్తం కనబడుతున్నాయి హెలికాప్టర్. ఇప్పుడైతే మంచు పడ్డది దాని మీద.